లవ్ ఉండాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరి మధ్యలోని ఎవరికైనా లవ్ ఉంటేనే. అందుకే ప్రభాస్ మరి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటి వెంకటేష్ గారు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సోలో పర్ఫార్మెన్స్ వానా మూవీ నుండి ఎదుట నిలిచింది చూడు సాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ద గ్రేట్ మల్లిపూడి బాబా. ఓన్లీ లేడీస్ తోటి సినిమా అంటే ఆ గ్రేట్ బాబాకే దక్కుతుంది. పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు పని దండలు ఉంటే ఆ దండలే మిమ్మల్ని కదలనివ్వకుండా మాట్లాడగలను, మిమ్మల్ని కదలించకుండా చిత్రాన్ని కూడా చూపించగలను. ఎక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ చూసినా ఎక్కడా లేదు, ఏ భాషలోనూ లేదు. కానీ ఆలోచన అయితే బాగుంది. దాని కథ కోసం ప్రారంభించాను. కథ ప్రారంభించినప్పుడు సినిమా తీయాలి అంటే దానికి కొంత అనుభవాన్ని గడించాలని చెప్పి హైదరాబాద్ పోయాను. హైదరాబాద్ పోయి 6 నెలలు డైరెక్షన్ డిప్లొమా చేశాను. విషయం వాట్ వీ షుడ్ నో, అదర్వైజ్ విల్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ అనే ఆలోచనతోటి హైదరాబాద్ పోయి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సు డిప్లొమా చేశాను. డైరెక్షన్ డిప్లొమాలో ఇన్స్టిట్యూట్ బెస్ట్ వచ్చింది. అప్పుడు అనుకున్నాను నేను కూడా దర్శకుడిని కాబోతున్నాను అన్నమాట. ఎస్, థ్యాంక్ గాడ్ అని అనుకున్నాను. కానీ కొన్ని పరిస్థితుల ద్వారా వచ్చిన ఆలోచన ఆ కథ మధ్యలోనే ఆగిపోయింది. ఎందుచేత? మగవాడు లేకపోతే ముందుకు నడవట్లే. మీరు ఊహించుకోండి, మగవాడు లేకుండా సినిమా తీయటం సాధ్యమా? నో, నెవర్, అవ్వదు. అందుకని దాన్ని మధ్యలో ఆపేశాను. ఆపేసి ఏదో సినిమా తీయాలి అనే తపనతో వెళ్ళా. ఆ సినిమాలో నుంచి పుట్టింది మరొక సినిమా. ఈ ప్రక్రియలో ఉంటుండగా అక్కడ ప్రముఖ రచయితలతోటి ఈ సంభాషణ చర్చించాను. వాళ్ళు అన్నారు, ఐడియా చాలా బాగుందండి, డెఫినెట్గా దీనికి మంచి సబ్జెక్ట్ తయారు చేద్దామని అన్నారు. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఒక 15 రోజులు ఈ ఆలోచన మీద చాలా తీవ్రంగా ఆలోచించారు. లాస్ట్కి ఏమైందో తెలుసా? మళ్ళీ నా ఆలోచన నాకే ఇచ్చేశారు. సారీ సార్, మగాళ్ళు లేకుండా మూవ్ అవ్వట్లేదండి అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంకా తీయలేను అనుకున్నాను. కానీ ఒకరోజు జూబ్లీ హిల్స్లో ఒక బిల్డింగ్లో ఒక రెంట్కు ఉండేవాడిని. తెల్లవారుజామున ఒక కల వచ్చింది. నేను ఆలోచించినటువంటి కథకి ఎక్కడి వరకు అయితే కథ వచ్చిందో అక్కడ నుంచి మిగిలినటువంటి భాగాన్ని ఒక తెర మీద చూపించినట్టుగా ఒక కళ వచ్చేసింది. అద్భుతం, ఎక్సలెంట్, ఈ సినిమా పూర్తి అయిపోయింది అనేటువంటి ధైర్యాన్ని తీసుకున్నాను. అనేక మంది టెక్నీషియన్స్ కోఆపరేషన్ తోటి చివరికి ఈ సినిమా పూర్తి చేశాను. ఈ సినిమా పూర్తి చేయడానికి కాకినాడలో నాకు అద్భుతంగా నా స్నేహితులు చాలామంది సహకరించారు. అందులో ప్రప్రదంగా వెంకీ రెసిడెన్సీ కాశీ బ్రదర్స్ పణి గారు, అలాగే బాబు గారు, అలాగే శాషారెడ్డి గారు, అలాగే శ్రీమతి వంగ గీత గారు, గీతా విశ్వనాథ్ గారు, ఇలాగా చాలామంది కోఆపరేషన్ తోటి సినిమా కంప్లీట్ చేశాను. సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై మూవీ. అందుకని ఇప్పుడు ఈ చిత్రంలో
నటించినటువంటి మహిళలు మాత్రమే. ఇక్కడ చూసారా, ఈ ఫొటోస్ అన్నీ చూసారా? అందులో నేనే కనిపిస్తున్నాను, నేను వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఎందుచేత అనుకుంటున్నారు? హీరో లేడు గనక. హీరో ఈ చిత్రంలో లేడు గనక. అదే హీరో ఉన్నాడు అనుకోండి, మనకి అక్కడ ఉండదు స్థానం, ఎక్కడో చిన్నది వేసుకోవాలి. మీరు 100 కోట్లు ఖర్చు పెట్టండి, 500 కోట్లు ఖర్చు పెట్టండి, హీరోని ప్రామినెంట్గా చూపించాలి. కథా దర్శకుడు అని కింద అక్షరాలు మాత్రమే ఉంటాయి. బహుశా ఈ అదృష్టం కోసమేమో నాకు ఈ అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సాంకేతిక వర్గం చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వాళ్ళు. నేను దర్శకుడిగా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయగలిగానంటే కేవలం అసిస్టెంట్స్. థ్యాంక్ యూ జగ్గయ్య నాయుడు గారు. మల్లిపూడి వెంకటేష్ గారు, అలాగే సాయి వెంకటేష్, మరి ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అలాగే మరి సిడి లాంచింగ్ కి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ గారు దంపతుల్ని ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఆల్ ఆఫ్ యూ క్లాప్స్. అలాగే మరి వీళ్ళిద్దరికి మరి కాశీ విశ్వేశ్వరరావు గారి చేతుల మీదుగా గజమాల మరి బహుకరించవలసిందిగా కోరుచున్నా అండి. థ్యాంక్ యూ అండి. మరి ఎక్కడికి వెళ్ళిన ఈ దంపతులు చాలా చక్కగా కనిపిస్తుంటారు. అవతార్ మెహర్ బాబా की जय. అలాగే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. బాక్స్, ఆ బాక్స్ కూడా ఇనాగ్రేట్ చేయాల్సింది వంగ గీత మేడం గారిని సిడి బాక్స్ అందజేయవలసిందిగా కోరుచున్నా అండి. వంగ గీత మ్యామ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఆల్ ఆఫ్ యూ క్లాప్స్ ఒకసారి అందరూ. చిరంజీవి ప్లీజ్ కమ్ ఆన్ డయాస్. చిరంజీవి ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. చిరంజీవి ప్లీజ్ కమ్. ఒకసారి మరి చిరంజీవికి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఆల్ ఆఫ్ యూ.
సార్ మీరు కూడా రావాలి సార్ వేదిక మీద. అందరి తరపున మా సోదరులు మల్లిపూడి బాబా గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. మరి బాబా గారు తూర్పుగోదావరి జిల్లాలోనే అందరికీ సుపరిచితులు. మరి జిల్లాకి ఆర్టిస్ట్గా మరి బాబా గారికి మంచి పేరు. అలాగే ఇలా ఆడే పాడే తోలుబొమ్మ పిక్చర్ని అందరూ మహిళతోటి తీసి ఎక్కే విధంగా మరి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుని మహిళలే ఉండాలి పిక్చర్ అంతా అని ఒక మంచి ఆలోచనతో తీసిన బాబా గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అదే మన జిల్లాకే మగుటం లేని మహారాజులుగా ఉన్న ఈ బాబా గారు మరిన్ని సినిమాలు తీస్తూ మరిన్ని మంచి నిర్ణయాలతో ముందుకెళ్ళాలి, మన జిల్లాకు మంచి పేరు తేవాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్. మరి ఫస్ట్ సాంగ్ లాంచింగ్ చిట్టూరి రాజ్యం గారు. నేను గాలిని నమ్మలేకపోతున్నానే, మాట రాని మౌనంలోన ఏమిటో ఇది. నేను గాలిని నమ్మలేకపోతున్నానే, మాట రాని మౌనంలోన ఏమిటో ఇది. ఇది వరకు నా మదిలో కనలేదే కలవరమా, ఎదలయకో నీ పిలుపు వినిపించే మన కథ. ఏమో ఏమో తెలియని రీతి. మరి కార్యక్రమం ఇంకా అవ్వలేదండి, ఇంకా ఉన్నాయి, ఇంకా 4 సాంగ్స్ లాంచింగ్ ఉంది. సో సెకండ్ సాంగ్ లాంచింగ్ మెహందీ సాంగ్ లాంచ్ చేయడానికి మల్లిపూడి దుర్గా గారు ఎరుపు మెరుపులను చిలిపి చురకలను కలిపి చూపునది మెహందీ. వరుడి చూపులకు వధువు చేతిలో కన్నె సైగలే మెహందీ. దిల్ సే నీ దిల్లోకి వచ్చేదెవరే లడకి, నీ ఎర్రని చెక్కిలికి సిగ్గొచ్చే ఇప్పటికీ. పెళ్ళంటే చీచీ అంటూ లెక్చర్లు ఇచ్చినావు, ఇప్పుడేంటి ఇంత స్పీడు, షాక్ ఇచ్చి చంపినావు. మ్యారేజ్ ఏజ్ దాటితే యోజమదేది. అలాగే థర్డ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా శ్రీమతి పణి గారు వెరీ మచ్. సో నౌ సాంగ్ లాంచింగ్. థర్డ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా కోరుచున్నాం మ్యామ్.
కృషి ఉంటే అనే సాంగ్ ఇప్పుడు అది లాంచింగ్. గార్లెనింగ్ ప్లీజ్, గార్లెనింగ్. కృషి ఉంటే సాధ్యం కానిది ఏముంది, సంకల్పం నీ బలమైతే చాలంది. కృషి ఉంటే సాధ్యం కానిది ఏముంది, సంకల్పం నీ బలమైతే చాలంది. పసిపాపకి అమ్మఒడేగా గర్భగుడి, కాబోయే తల్లులకి ఇది అమ్మఒడి. సాయం చేసే చేతులు నీవైతే నీ దారికి ఎదురింకేముంది. ట్రైలర్ లాంచ్ మేడం. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. ఎన్ని జన్మలున్నా ప్రతి జన్మలోనూ నువ్వే నాకు తల్లిగా కావాలి మమ్మీ. నీకు కూతురుగా పుడతాను. పాడే పాడే తోల్ బొమ్మ, బొమ్మలకెల్లా మేల్ బొమ్మ. కానీ ఇవాళ చూసి నాకు ఒక విషయం చాలా అర్థమైంది. ఒక వ్యక్తి డెడికేట్ అయితే. సో ఇప్పుడు మా చిత్రంలో నటించినటువంటి మెహర్ బాబా క్రియేషన్స్ ఆడే పాడే తోల్బొమ్మ బొమ్మలకెల్లా మేల్బొమ్మ మూవీలో యాక్ట్ చేసినటువంటి అండ్ సాయి వెంకటేష్. అలాగే మరి ఇప్పుడు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారండి. సో ఆయన బ్రదర్ సాయి వెంకటేష్. సో చిన్నీస్లోనే మ్యూజిక్ డైరెక్టర్గా మరి చాలా పేరు వచ్చింది. ఒకసారి సాయి వెంకటేష్కి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్లో బహుశా నేను అనుకోవడం ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి కేవలం 19 ఇయర్స్ ఓల్డ్ ఓన్లీ, బట్ వెరీ గుడ్ కీబోర్డ్ ప్లేయర్, ఎక్సలెంట్, సూపర్. మీరు ఏం చెప్తే అది అలా వచ్చేస్తుంది అంతే మ్యాటర్. సో మై బ్రదర్ క్యారెక్టర్ ఈజ్ ద క్రియేటింగ్. అలవోకగా ఇలా ట్యూన్స్, అలవోకగా మాటలు, అలవోకగా రచన, అలా కూర్చేస్తారు. అది ఈజ్ ద టాలెంట్. అండ్ వెరీ గుడ్ సింగర్ ఆల్సో. ఆల్రెడీ మీరు విన్నారు. క్లాప్స్ ప్లీజ్. అండ్ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అండ్ మై బ్రదర్ విజయ్ కుమార్. అలాగే మేమంతా ఇలా ముందుకి నడిపించడానికి మా తెర వెనక ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ క్యారెక్టరే కాశీ విశ్వేశ్వరరావు. ప్లీజ్ కమ్ ఆన్ డయాస్. కాశీ విశ్వేశ్వరరావు Please గారు, come on, please come on Dayas. to this stage. All of you claps, everybody. Please give him big hand. Claps please. అలాగే మేమందరూ కూడా ఈ రకంగా కంప్లీట్ చేయడానికి
మాకు కొంత ఆహార శక్తిని అందించినటువంటి మా అసిస్టెంట్ ప్రసాద్. మరి ఇంత అద్భుతమైనటువంటి సాంగ్స్ పిక్చరైజ్ చేసినప్పుడు మాకు సహకరించినటువంటి కొరియోగ్రాఫర్ నీరజ మేడం గారు ఫ్రమ్ శ్రీకాకుళం,